కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగల్లో ప్రకటన గ్రంథ ధ్యానాంశాల మీద అనేక విషయాలు దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడి నేటి దినాల్లో ఉన్న సార్వత్రిక సంఘానికి దేవుడు అనేక మాటలను ప్రభు అందించుతూ వచ్చారు. దీనిని చదువువారు, వినువారు, గైకొనువారు ధన్యులు అని ప్రారంభించబడిన ప్రకటన గ్రంథం 7 సంఘాల గురించి విశేషమైన దేవుని ఉద్దేశం ఆ సంఘాల మీద ఏమై ఉందో, ఆ సంఘముల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, ఆయన గద్దింపును, ఆయన ఉపదేశాన్ని, ఆయన మెచ్చుకోలును, ఆయన సవాలును, సంఘం పట్ల దేవుడు ఉద్దేశం ఏమై ఉందో అనేక విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. తర్వాత యేసు ప్రభు రాకడ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని సన్నిధిలో 7 ఏండ్ల శ్రమకాలం ఎప్పుడు అనే విషయాలను కూడా నేను అనేక సందేశాల ద్వారా మీకు అందించడం జరిగింది. ఆ 7 ఏండ్ల శ్రమకాలం తర్వాత సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, శ్రమలకు ముందా, శ్రమలకు తర్వాత అనే విషయాలు మనం అందరం కూడా చర్చించాం, మనం అందరం కూడా నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈ 7 ఏండ్ల పరిపాలన జరిగిన తర్వాత దేవుడు తన ప్రణాళిక ఏంటి, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు చేసే కార్యాలు ఏంటి అనే విషయాలు ఇంకొంచెం 2-3 సందేశాల్లో మీ ముందు పెట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని ముగించాలి అని అనుకుంటున్నాను. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాల ద్వారా ఒకటే ఉద్దేశం, మిమ్మల్ని ఎవరిని భయపెట్టడానికి కాదు, కలవరపరచడానికి కాదు, ఏదో బెదిరించి ప్రభు దగ్గర రా, లేకపోతే నరకం, లేకపోతే శిక్ష అనేది బెదిరింపు మాట కానే కాదు. దేవుడు ఎప్పుడు ప్రేమ కలిగిన దేవుడే, జాలి కలిగిన దేవుడే. ప్రేమతోనే ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ సత్య సువార్త కృపా ద్వారాలు, సువార్త ద్వారాలు తెరవబడి ఉండగానే ప్రభు నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు నువ్వు రాగలిగితే ప్రభు దగ్గరకు నువ్వు వెళ్తావు. ఆ తర్వాత జరగబోయే సంగతులన్నీ కూడా ఇక్కడ నేను రాసిందో, ఎవరు రాసిందో కాదు, కానీ సాక్షాత్తు దేవుడే రాసిన సంగతులన్నీ కూడా బైబిల్లో నుండి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తా. ఆయన రాకడకు సూచనలు ఏంటి, రాకడ వచ్చేటప్పుడు ఆయన యేసు ప్రభు వచ్చే ముందు జరిగే సంగతులు, దాని ద్వారా ఒకవేళ రాకడుంటే దాని ద్వారా జరిగే సంగతులు ఏంటో ఇప్పటికే మనం తెలుసుకుని ఉన్నాం. అనేక కార్యాలు, అనేక సంఘటనలు, రాకడకు సూచనలు ఇప్పటికే బైబిల్లో, లేకపోతే ఇప్పటికే ప్రపంచంలో జరుగుతున్నాయి అన్న విషయాన్ని నేను కళ్ళారా మీకు కళ్ళకు కట్టుకట్టుగా నేను మీకు చూపించడం, చెప్పడం జరిగింది. ఇవన్నీ అబద్ధపు మాటలు అయితే, ఇవన్నీ ఒకవేళ కల్పిత కథలు అయితే, ఏనాడో పాత నిబంధన గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచన రీతిగా రాయబడిన సంగతులన్నీ కూడా ఈ ప్రస్తుత దినాల్లో నెరవేర్పులోనికి ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచనతో మిమ్మల్ని ప్రేరేపిస్తూ పరిశుద్ధాత్మదేవుడు మనతో ఎన్నో మాటలు మాట్లాడుతూ వచ్చారు. అయితే మనం ప్రతిసారి కూడా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్యజనులకు, అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, తర్వాత ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు ఇవ్వబోయే, లేకపోతే దేవుడు వారి పట్ల జరిగించే కార్యాలు ఏంటో, ఆ సంగతులు ఏంటి అనే విషయాలు మనం అనేక విధానాల్లో మనం తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథాన్ని మనం ఎప్పుడైనా చదివేటప్పుడు ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజ్ అని ఒకటి ఉంటుంది, డిస్క్రిప్టివ్ ప్యాసేజ్ అని ఒకటి ఉంటుంది. డిస్క్రిప్టివ్ అంటే 2 విధానాల్లో బైబిల్ మనకు కనబడుతుంది. డిస్క్రిప్షన్ అంటే దానిని చూసి, దానిని పోలి, బైబిల్లో ఉన్న దానిని పోల్చి, ప్రస్తుతం మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ప్రస్తుతం మనం ఎలాగా నడవాలి అనే దాన్ని డిస్క్రిప్టివ్ ప్యాసేజ్ అంటారు. ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజ్ అంటే దీంట్లో ఉన్నదాన్ని ఎగ్జాక్ట్గా నువ్వు చేయాలి. బైబిల్లో చెప్పబడింది
ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చేస్తే దేవుడు ఉద్దేశించిన కార్యాలన్నీ కూడా మనం చూస్తామని బైబిల్లో 2 ప్యాసేజెస్ మనకు కనబడతాయి. డిస్క్రిప్టివ్ ప్యాసేజ్ చూసి మనం ఇదే చేసేయాలి అనే ఉద్దేశంతో రాయబడలేదు, కానీ దానిని పోల్చి మనం నేర్చుకోవాల్సిన పాఠం, దానిలో ఉన్న అంతరార్థం ఏంటనేది మనం ఆలోచన చేయాలి. ఉదాహరణకి దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడు గొల్యాతును చంపడానికి వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు. ఒక రాయిని తీసుకుని చెప్పండి, గొల్యాతును ఒడిసెలతో కొట్టి చంపేస్తాడు. ఈ మాట మనం అర్థం చేసుకున్నప్పుడు ఇది డిస్క్రిప్టివ్ ప్యాసేజ్. అంటే ఒక రాజు, దావీదు రాజు అవ్వాలంటే, దేవుడు సన్నిధిలో మంచివాడిగా ఎంచబడాలంటే మనం కూడా వెళ్ళి 10 అడుగులు హైట్ ఉన్న ఎవరైనా వ్యక్తిని ఒడిసెలతో వేసి కొట్టేయమని అర్థం కాదు కదా. దానిలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించాలి. గొల్యాత్ అనగా అపవాది సాతాను, రాయి అనగా దేవుని వాక్యం. మన దగ్గరికి వచ్చిన శోధనలు, మన దగ్గరికి వస్తున్న సవాళ్ళు, మన దగ్గరికి వస్తున్న పోరాటాలు దేవుని వాక్యంతో మనం ఎదుర్కొని జయించాలనే ఆత్మీయ అర్థాన్ని మనం తెలుసుకోవాలి. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా, హల్లెలూయా. ఇలాగూ మనం బైబిల్ని కంపారిజేషన్ చేసి మనం చదవగలిగినట్లయితే అనేక విధానాల్లో బైబిల్ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది బైబిల్ చదువుతారు కానీ దానిని అర్థం చేసుకునే విధానం చాలామందికి తెలియక చాలామంది ఏమోనండి, ఒకసారి చదివాను, 2 సార్లు చదివాను, నాకు అర్థం అవ్వలేదు అన్న ఆ కన్క్లూజన్కి చాలామంది వచ్చేస్తారు. బైబిల్ ఒకసారి చదివితే, 2 సార్లు చదివితే మన మేధస్కు, మన బ్రెయిన్కు అర్థమయ్యే పరిస్థితి కాదు. కానీ దేవుని జ్ఞానాన్ని కోరి, ప్రభు చిత్తాన్ని కోరి ప్రార్థనా పూర్వకంగా బైబిల్ గ్రంథాన్ని మనం చదివి దేవుని సేవకులకు అందిస్తున్న వర్తమానాలన్నీ మనం ఒకటొకటిగా వింటూ ఉన్నప్పుడు ఆ విన్న వర్తమానాలు నువ్వు గృహానికి వెళ్ళి బైబిల్ తెరిచి చదివిన తర్వాత ఆ విన్న వర్తమానం ద్వారా అందులో రాయబడిన దేవుని మాటలన్నీ కూడా దేవుడు నీకు స్పష్టంగా అర్థమయ్యేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఒక మంచి స్తోత్రం యేసయ్యకు చెప్తారా గట్టిగా, హల్లెలూయా. బైబిల్లో అనేక మాటలు ఇలా డిస్క్రిప్టివ్ ప్యాసేజ్లో మనకు కనబడుతూ ఉంటాయి. క్రూర మృగం అన్నా, ఘట సర్పం అన్నా, ఇంకా అనేక విధానాల్లో మనం చూసినప్పుడు గొర్రెపిల్ల అనగా, అనేక సింహం అనగా, చిరుతపులి అనగా, ఇలాంటి విషయాలు మనం మానవ జ్ఞానానికి అర్థమయ్యేలాగా ఇలా చెప్పితే మానవుడికి అర్థమవుతుంది అనే విధానంతో బైబిల్లో కొన్ని విషయాలు దేవుడు రాయించాడు. మన జ్ఞానంతో మనం ఆలోచన చేయదగ్గ విషయాలనే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు. అయితే వాటిని మనం చదువుతున్నప్పుడు చిరుతపులి అనగా సాతాను అటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడు. సింహం అనగా అధికారం కావాలనుకుంటాడు. తోడేలు లేకపోతే ఎలుగుబంటి అనగా అటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడనే ఆలోచన చేయడానికి బైబిల్ గ్రంథం మనకు రాయబడి ఉన్నది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథంలో కూడా చాలా మర్మయుక్తమైన విషయాలు రాయబడి ఉన్నాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా చదవగలిగినట్లయితే దాంట్లో ఉన్న పరమార్థాలు మనకు అర్థమవుతాయి. ఈరోజు నాకు అనుకూలించబడిన సమయాన్ని కొద్దీ నేను ఇంకా చెప్పగా మిగిల్చబడిన కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని కూడా నేను చెప్పేయాలి అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథంలో 144,000 మంది అక్కడ ఉన్నారు, పరలోకంలో ఉన్నారని రాయబడింది. తర్వాత 2 సాక్షుల గురించి రాయబడింది. ఈ విషయాల గురించి ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. అసలు ఆ 144,000 మంది ఎవరు? ఆ 44,000 మంది, 144,000 మంది దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకుని వారి మీద ఉన్న ప్రత్యేకమైన దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడు? తర్వాత బైబిల్లో ఉన్న 2 సాక్షులు ఎవరు? అసలు ఆ 2 సాక్షులు భూమి మీదకి ఎందుకు వస్తారు? మరలా వారు చనిపోయి మరలా పరలోకానికి ఎత్తబడతాడు, ఇక్కడికి ఎక్కిరండి అనే స్వరం వారికి వినబడినప్పుడు మరలా వారు పరలోకానికి ఎందుకు వెళ్ళిపోతారు అనే విషయాలు
ఈ రాత్రి మనకు అనుకూలించబడ్డ సమయాన్ని కొద్దీ మనం ధ్యానం చేద్దాం. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం, ఒక గట్టిగా చెప్తారా? గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు తెరవంది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. మీ దగ్గర ఉన్న బైబిల్ అందరూ తెరవాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దేవుడు స్పష్టంగా రాశాడు, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. చాలండి, ఇంకా చాలు. ఇక తలలు పైకెత్తి నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి. అసలు ఈ 144,000 మంది ఎవరు అంటే, దేవుడు చాలా స్పష్టంగా రాశాడు, ఇశ్రాయేలీల గోత్రం వారు. అనండి అందరూ కూడా, ఎవరు చెప్పండి? అంటే ఇశ్రాయేలీల గోత్రం అంటే మనమేనండి, ఇశ్రాయేలీలు అనుకోమాకండి. చరిత్రలో లేకపోతే ఇప్పుడున్న ఇశ్రాయేలీ దేశంలో ఉన్న 12 గోత్రం వారికి దేవుడు ఇస్తున్న ప్రత్యేకమైన స్థానం ఇది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఎందుకు దేవుడు ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నాడంటే, ఇప్పుడు సువార్త ద్వారాలు నీకు నాకు తెరవబడి బైబిల్ నీ చేతిలోనికి వచ్చి యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించు అనే సువార్త మార్గాలు నీ కొరకు నా కొరకు తెరవబడి ఉన్నాయి. కానీ ఇశ్రాయేలీలు వారు నమ్మేది ఏంటంటే, మెస్సయ్య ఇంకా రాలేదు, యేసు ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ఎప్పటికైనా మనం ఉద్దేశించాల్సింది, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆనాడు అబ్రహాము దగ్గర నుండి ఈ రోజు వరకు దేవుడు లేకపోతే దేవునికి ఎందుకు అని మనం అడగడానికి, ప్రశ్నించడానికి మనకు అర్హత లేదు. కానీ దేవునికి మాత్రం ఇశ్రాయేలీల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. అది మాత్రం నిజం. అంటే మన మీద లేదా అంటే, మన మీద ఉంది కాబట్టే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్షించాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. కానీ ఇశ్రాయేలీల మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి దేవాతి దేవునికి ఉంది. ఎందుకంటే యాకోబుకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఏమండి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు ఎంతవరకైనా నిలబెట్టుకుంటాడు అనడానికి ఇదే ఉదాహరణ. అబ్రహాము గుడ్డిగా యేసును లేకపోతే దేవుని నమ్మి విశ్వాసంతో నువ్వు వెళ్ళే దేశానికి నేను చూపించే దేశానికి వెళ్ళు అనగానే అబ్రహాము గుడ్డిగా ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి మురిసిపోయి అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ 12 గోత్రం వారిని దేవుడు ప్రత్యేకమైన విధానంలోనే ప్రభు చూశాడు. అయితే ఈ 144,000 మంది ఎవరంటే, నీవు నేను మనం ఆలోచన చేయాల్సింది ఇశ్రాయేలు గోత్రం వారు. ఇదే మాట ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా కనబడుతుంది. చూడండి, మరియు ప్రకటన గ్రంథం 14:1, నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా అంటే ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉన్నప్పుడు ఆయనతో కూడా ఈ 144,000 మంది కూడా ఉన్నారంట. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఈ యాకోబు లేకపోతే ఈ 12 గోత్రాలు, యాకోబు ద్వారా 12 గోత్రాలు వారు ఇశ్రాయేలీల ప్రజలు విస్తరించబడి ఉన్నప్పుడు, ఇక్కడ దాను గోత్రం కనబడదు ఇందులో. 7వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం నుంచి మనం చదివినప్పుడు, 5వ వచనం నుంచి మనం చదివినప్పుడు దాను గోత్రానికి బదులు యోసేపు గోత్రం, తర్వాత యోసేపు కుమారులు ఎవరు చెప్పండి? మనష్షే గోత్రం కనబడుతుంది. మరి ఎఫ్రాయిం ఏడి అంటే, ఆ ఎఫ్రాయిమునే యోసేపు గోత్రంగా అక్కడ పిలువబడినట్లు మనం అర్థం చేసుకోవచ్చు.
ఎందుకు దాను గోత్రం అని కనబడలేదు, దాను గోత్రం ఎందుకు కనబడలేదంటే, నేను మొన్న ఒకసారి చెప్పాను, ఈ అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ ఒక ఒపీనియన్ ఉంది, ఇశ్రాయేలు గోత్రం నుండే వస్తాడని అనడానికి బలమైన ఆధారం ఏంటంటే, దాను నీవు కట్లపాము అన్నాడు యాకోబు. ఇప్పుడు ఈ దాను గోత్రం నుంచి ఒకవేళ యాంటీ క్రైస్ట్ రావచ్చేమో. దేవుడు అందుకే ఈ మాట, ఈ గోత్రం వాళ్ళని లెక్కించలేదేమో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అపవాది ఘట సర్పం అని మనం ఆలోచన చేసాం లేదా? అపవాది ఘట సర్పం అంటే ఈ కట్లపాము అంటే ఈ సర్పానికి ఈ దాను గోత్రానికి ఏదో ఒక లింక్ ఉండొచ్చు. అందుకే ఈ దాను గోత్రం ఈ 1,44,000 మంది అంటే 12,000, ఒక గోత్రానికి 12,000 మంది, అలాగూ 12 × 12 ఎంత? 1,44,000 మంది మనుషులు లేకపోతే ఆ జనాంగము పరలోకంలో ఉండడం దైవజనుడు చూశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన అంకెళ్ళు మనకు కనబడతాయి. చూడండి, 3 అనగానే ట్రినిటీ మనకు కనబడతాడు, అంటే త్రియేక దేవుడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. 666 అనగానే మనుషుని ఆకారం అని మనం చెప్పుకున్నాం. స్తోత్రం చెప్దాం గట్టిగా. 7 అనగా దేవునికి సంబంధించిన సంఖ్యగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 12 కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న లేకపోతే ఆయన అపాయింట్ చేసుకున్న ఆ అపాయింట్మెంట్ లెటర్, ఆ అపాయింట్మెంట్ నెంబర్ అని కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకో తెలుసా? దేవుడు అపాయింట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా 12 గోత్రం వారు. దేవుడు యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు. అలాగూ దేవుడు ఎవరినైనా అపాయింట్ చేసుకోవాలంటే 12 అనే ఆ విషయాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా అనేక విధానాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 12 గోత్రం వారు దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు? అసలు ఎందుకు ఉంటారు వాళ్ళు? ఇప్పుడు రక్షించబడింది నీవు నేను మనమందరం కూడా. ఇంకా రక్షణలోనికి రాలేనటువంటి వారు యూదులు, ఇశ్రాయేలు గోత్రం వారు లేకపోతే ఇశ్రాయేలీల వారు ఇంకా యేసు ప్రభుని అంగీకరించకుండా రక్షణ పొందకుండా ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. అంటే కొంతమంది రక్షణ పొందారు, కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇంకా యేసే రాలేదు, మెస్సే రాలేదని వారు రక్షణ పొందకుండా ఇంకా పాత నిబంధననే వారు ఆచరిస్తూ ఉన్నారు. మరి ఈ 12 గోత్రం వారు పరలోకంలో కనబడడం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి చూడండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఒకసారి పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళ్తే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు అంటే యేసు ప్రభుని గురించి తాను విషయమై అంటే అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని జకర్యా గ్రంథంలో రాయబడిన ఈ మాట ప్రవచన నెరవేర్పు. అంటే యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు, యేసు ప్రభు రాకడ సంఘము ఎత్తబడిపోయిన తర్వాత 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి ఈ భూమి మీద పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మనం చదివాం. 7 సంవత్సరాలని 2 విభాగాలు చేసుకుని 3.5 సంవత్సరాలు ఒక దగ్గర ఒక భాగం, 3.5 సంవత్సరాలు ఒక భాగం అని మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు మనం చదివాం కదండి. అప్పుడు వరకు 3.5 సంవత్సరాలు మెస్సయ్య అని నమ్మించేస్తాడంట ఈ అంత్యక్రీస్తు. ఈ క్రీస్తు విరోధి నేనే మెస్సయ్యనని నమ్మించినప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళందరూ నమ్మేస్తారు. అప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత హేయమైన వస్తువు మందిరంలో నిలబెట్టిన తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడతాయంట. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. మనం నేర్చుకున్నాం, వారు అప్పుడు మెస్సయ్యను తెలుసుకుంటారు. అయ్యో 2000 సంవత్సరాలకప్పుడే మొదటి శతాబ్ద కాలంలోనే మెస్సయ్య మా కోసం వచ్చారా, మెస్సయ్య మా కోసం వచ్చారా అని చెప్పి వారు ఏం చేస్తారంట, అతనిని గురించి దుఃఖించుచు ప్రలాపిస్తారంట. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. అంటే బైబిల్లోనండి
ప్రవచన రీతిగా తర్వాత కాలంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, మనుషులు ఎలా చేస్తారో, మనుషులు మరలా ఎలా మారుతారో, ప్రతీదీ కూడా కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల క్రితమే ప్రవచన రీతిగా దేవుడు రాయించి పెట్టాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 14:4. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. స్త్రీ సాంగత్యం అంటే నార్మల్గా వివాహ సంబంధానికి సంబంధించిన ఈ స్త్రీ సాంగత్యాన్ని గురించి బైబిల్ చెప్పట్లేదు. అంత్యకాలంలో రాయబడిన, లేకపోతే అంత్యకాలంలో స్త్రీ సాంగత్యము అంటే లోక సంబంధమైన, వ్యర్థమైన, లేకపోతే జారత్వంతో కూడిన మనస్సు కలిగిన క్రీస్తు విరోధిని గురించిన మాట ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకే డిస్క్రిప్టివ్ ప్యాసేజ్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా స్త్రీ సాంగత్యం అంటే వివాహానికి సంబంధించిన విషయమేమో అని కొంతమంది అనుకుంటారు. అందుకే సేవకులు, లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్నవారు, లేకపోతే క్రీస్తును బోధిస్తున్నవారు కొంతమంది అభిప్రాయం ఏంటో తెలుసా? పెళ్లి చేసుకోకూడదు, వివాహం చేసుకోకపోతే పరలోకంలో ఉంటాం అనే అపోహ వారిలో ఉంటుంది. ఒకవేళ వివాహమే చేసుకోకుండా ఉండాలనుకుంటే దేవుడు అనేక విధానాల్లో ఆదాముని దేవుడు ఏర్పాటు చేసి అవ్వను ప్రక్కన పెట్టాడు కదా, లేకపోతే అబ్రహాము శారాలను దేవుడు దీవించాడు కదా, లేకపోతే ఇంకా అనేకమైన బోయాజు రూతులను ప్రభు ఆశీర్వదించాడు కదా. ఇలాగూ అనేక విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు వివాహానికి, లేకపోతే వివాహ సంబంధానికి దేవుడు ఎప్పుడు కూడా విరోధం కాదు అనే విషయాన్ని నీవు నేను అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన మొదటి సూచక్రియ ఎక్కడ చేశారు చెప్పండి? ఒక వివాహంలోనే దేవుడు చేశాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. అయితే లోక సంబంధమైన పాపయుక్తమైన దానిని స్త్రీతో దేవుడు పోల్చి, వీరు వాటితో సాంగత్యము ఎరుగన వారై మొదటి, లేకపోతే ప్రథమ ఫలముగా ఉండుటకు మనుషుల్లో నుండి కొనిపోబడిన వారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ 1,44,000 మంది ఎవరంటే ఇశ్రాయేలీల ప్రజల్లో అందరూ యేసు ప్రభుని, లేకపోతే అందరూ దేవుణ్ణి తెలుసుకోకముందు, అంటే 7 ఏండ్ల శ్రమకాలంలోనే వారు కన్నులు తెరవబడతాయి. కన్నులు తెరవబడినప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత హేయమైన విగ్రహాన్ని, హేయమైన వస్తువుని మందిరంలో నిలబెట్టిన తర్వాత ఇంకా భయంకరమైన పాపాన్ని, లేకపోతే భయంకరమైన కార్యాలు ఈ అంత్యక్రీస్తు మొదలు పెడతాడు. అందరినీ గ్రిప్పులో పెట్టుకుని ఏం చేస్తాడు తెలుసా? ఈ 666 ముద్ర మనుషులకేసి, ఇదిగో ఈ ముద్ర లేకపోతే నీకు మంచినీళ్ళు దొరకవు, ఈ ముద్ర లేకపోతే నీకు ఆహారం ఉండదు, బట్టలు ఉండవు, గృహాలు ఉండవు, వసతులేమి ఉండవు అని చెప్పి ఒకలాంటి సైకోయిజాన్ని ఆ అంత్యక్రీస్తు ప్రజల మీద రుద్దడం మొదలు పెడతాడు. నేను చెప్పాను 3.5 సంవత్సరాల వరకు వాడు అందరినీ నమ్మిస్తాడు. నమ్మించిన తర్వాత చివరి 3.5 సంవత్సరాలు వాడు అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు అసలు రూపం బయటపడ్డ తర్వాత కొంతమంది ఇశ్రాయేలీల ప్రజలు, అంటే ఈ ఇశ్రాయేలీల ప్రజల్లో ఈ 1,44,000 మంది ఏం చేస్తారో తెలుసా? 12 గోత్రంలో 12,000 మంది, వారందరూ కూడా వీడు మెస్సయ్య కాదు, యేసు ప్రభు కాదు, మమ్మల్ని హింసించడానికి, నాశనం చేయడానికి వచ్చిన చివరి దినాల్లో రాబోయే ఈ అంత్యక్రీస్తు క్రూర మృగం వీడే, అపవాది అని వాళ్ళు గ్రహించి ఏం చేస్తారో తెలుసా? అపవాదికి లొంగకుండా, వాడు చేసే కార్యాలన్నిటికీ లొంగకుండా ప్రత్యేకమైన విధానంలో, లేకపోతే ప్రత్యేకమైన స్థాయిలో, ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించాలనుకుంటారు.
అప్పుడు ఏం చేస్తాడో తెలుసా అపవాది, లేకపోతే అంత్యక్రీస్తు, ఈ 144,000 మందిని హతసాక్షులుగా, అంటే యేసు ప్రభుని వీడిని అంగీకరించట్లేదు కాబట్టి, ఈ అంత్యక్రీస్తుకి మొక్కట్లేదు కాబట్టి ఏం చేస్తాడు తెలుసా, ఈ 144,000 మందిని హతసాక్షులుగా వారిని హతం చేసేస్తాడు. అంటే ఒక గోత్రంలో 12,000 మందిని, అంటే 144,000 మందిని హతం చేసి హతసాక్షిగా వారు మార్చబడ్డ తర్వాత ప్రథమ ఫలముగా వీరు లేపబడతారంటే ఈ 7 ఏండ్ల శ్రమకాలం అయిపోయిన తర్వాత, ఈ 7 ఏండ్ల శ్రమకాలం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా రక్షించబడ్డానికి వీళ్ళు ఒక మార్గాన్ని సిద్ధపరిచి వెళ్తారు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా, ఒక మంచి స్తోత్రం యేసయ్యకు చెప్తారు గట్టిగా. ఈ 144,000 మంది మరణించిన తర్వాత మొత్తం చుట్టూ ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సువార్త ద్వారాలు మరలా వారి కొరకు, ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు తెలుసుకొని ఏం చేస్తారు తెలుసా, అప్పుడు వారు దేవుని వైపు తిరగడం మొదలు పెడతారు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఇప్పుడు వరకు మేము ఆరాధించింది దీన్ని కాదా, ఇప్పుడు వరకు యేసు ప్రభు వచ్చాడని మేము గ్రహించలేదా, అయ్యో 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 అని చెప్పి వారు దుఃఖించుచు ప్రలాపిస్తారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా, ఒక మంచి స్తోత్రం యేసయ్యకు చెప్తారు గట్టిగా. హల్లెలూయా. దేవుడి 144,000 మందిని అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని అప్పుడు వారిని ఆ ప్రత్యేకమైన పరలోకంలో వారితో కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వారితో ఉండడానికి, ఆయనతో ఉండడానికి దేవుడు అక్కడ వారిని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అదే విషయాన్ని మనం ధ్యానం చేస్తా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ 2 సాక్షులు కనబడతారు. అసలు 2 సాక్షులు ఎవరో ఏంటి వీళ్ళ సంగతో చూద్దాం ఒకసారి. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాళ్ళతో త్రొక్కుదురు. 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాళ్ళతో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు 42 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం చెప్పండి? 3.5 సంవత్సరాలు పరిశుద్ధ పట్టణాన్ని కాళ్ళతో తొక్కి, అప్పుడు నేను నా 2 సాక్షులకు అధికారం ఇస్తాను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. వారు గోనె బట్ట ధరించుకుని 1260 దినములు వారు ప్రవచిస్తారంట. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. అంటే 1260 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు. స్తోత్రం చెప్దాం గట్టిగా. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే 44 నెలలన్నా 42 నెలలన్నా లేకపోతే 1260 సంవత్సరాలన్నా సరే 3.5 సంవత్సరాలు లెక్క వస్తుంది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఇప్పుడు ఆ 3.5 సంవత్సర కాలంలో 2 సాక్షులు భూమి మీదకి వస్తారంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2 సాక్షులు భూమి మీదకి వచ్చి దేవుని గురించిన విషయాలు, లేకపోతే వారు దేవుని గురించిన మాటలను ఆ 1260 దినాలు వాళ్ళు ప్రవచిస్తారంట. దేవుని కొరకు వారు పంపబడిన వారుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 2 సాక్షులు ఎవరు అసలు? చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి బైబిల్లో. చాలా మంది బైబిల్ స్కాలర్స్ ఎక్కువగా చెప్పిన మాట ఏంటంటే ఈ 2 సాక్షులు పరలోకం నుండి పంపబడిన 2 సాక్షులు, వారు మనుషులుగా భూమి మీదకి వస్తారు. ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా మంది చెప్పే విషయం ఏంటంటే వీరు మోషే, ఏలియాలు అంటారు. ఎవరు చెప్పండి? మోషే. ఎందుకంటే దేవుడు రూపాంతరం చెందబడినప్పుడు ఎవరు కనబడతారు శిష్యులకు? మోషే ఒక పక్క, ఏలియా ఒక ప్రక్క కనబడతారు. చాలా మంది ఒపీనియన్ ఇదే. మోషే, ఏలియాల ఆ 2 సాక్షులు వాళ్ళు భూమి మీదకి వస్తారు. ఎందుకంటే దాని గురించి కూడా ప్రవచనం ఉంది. ఏంటో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో, లేకపోతే ఈ చివరి దినాల్లో 7 ఏండ్ల శ్రమకాలంలో నీళ్లు రక్తంగా మారడం చూస్తాం. ఆ సంఘటన ఎక్కడ జరిగిందంటే మోషే ఉన్న కాలంలోనే జరిగింది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఆ నైలు నది ఎలా మారిపోయిందంటే చెప్పండి, రక్తంగా మారిపోయింది. అదే 7 ఏండ్ల శ్రమకాలంలో ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురుస్తాయని బైబిల్లో ఉంది. ఏలియా కాలంలో ఏం కురిసాయి చెప్పండి? అగ్ని దిగి వచ్చింది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా.
చాలా మంది అనుకునే ఒపీనియన్ ఏంటంటే మోషే ఏలియాలు వస్తారేమో అని. కొంతమంది అభిప్రాయం ఏంటో తెలుసా, మోషే ఎలాగో చనిపోయాడు కాబట్టి బైబిల్లో ఇద్దరు కనబడతారు మరణం లేకుండా కొనిపోయబడిన వారు, ఒకటి ఏలియా, రెండోది హానోకు. స్తోత్రం చెప్దాం యేసే గట్టిగా. ఈ హానోకు ఏలియాలే వస్తారు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది స్పష్టంగా, ప్రతి మనిషి ప్రతి మానవుడు మొదటి మరణాన్ని పొందుకోవాలి. స్తోత్రం చెప్దాం యేసే గట్టిగా. మొదటి మరణం పొందుకున్న తర్వాతే పునరుత్థానంలోనికి, లేకపోతే రెండవ పునరుత్థానంలోనికి, రెండవ జీవంలోనికి వారు వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ హానోకు ఏలియాలే అని కొంతమంది అభిప్రాయం మనం చూస్తూ ఉన్నాం. మరికొంతమంది అనుకుంటారంటే ఎవరో అప్పటికప్పుడు సాక్షులు పరలోకం నుంచి పంపబడి ఈ భూమి మీదకు వస్తారని మరికొంతమంది ఒపీనియన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ శాతం మోషే ఏలియాలు కానీ, లేకపోతే హానోకు ఏలియా కానీ, మూడవ ఒపీనియన్ ఏముందంటే, ఒకసారి జకరియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట కనబడుతుంది. అతడు వీరిద్దరూ నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటని నీకు తెలియదా అని నన్ను అడగగా, నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 14 చదవండి ఒకసారి. అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారని చెప్పాను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఈ చదవబడిన ఈ మాట దేని కొరకు రాయబడిందంటే 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. కాదు జకరియా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడతారు మనకి. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. 6 చదవండి. 6 అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షము యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. యేసయ్యకు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ జెరుబ్బాబెలు కనబడతాడు, ఆ తర్వాత యెహోషువ కనబడతాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. వారిద్దరు కూడా దీపస్తంభాలను వారిద్దరు కూడా ఆనుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే కొంతమంది ఒపీనియన్ ఏంటంటే ఆ ఇద్దరు సాక్షులు ఎవరో కాదు, ఈ జెరుబ్బాబెలు మరియు యెహోషువాలే అని కొంతమంది ఒపీనియన్ని బైబిల్ శాస్త్రవేత్తలు లేకపోతే బైబిల్ గురించిన విశేషమైన జ్ఞానం కలిగిన ఆ స్కాలర్స్ వారు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు 7 ఏండ్ల శ్రమ కాలానికి ముందు సంఘం ఎత్తబడుతుందని మనం ఆలోచన చేసాం. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమ కాలంలో ఉంటామా మనం? 7 ఏండ్ల శ్రమ కాలానికి ముందు ఎత్తబడతామా? కొంచెం గట్టిగా మాట్లాడాలి. 7 ఏండ్ల శ్రమ కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు 7 ఏండ్ల శ్రమలు భూమి మీద జరుగుతాయి, 7 ఏండ్ల వెండు పరలోకంలో జరుగుతుంది. అప్పుడు ఈ 144,000 మంది హతసాక్షులై భూమి మీదకి వచ్చి, ఇద్దరు సాక్షులు భూమి మీద హతసాక్షులుగా వారు కూడా హతసాక్షులు అయిపోతారు. ఇద్దరు సాక్షులు కూడా, ఎందుకంటే వారు మరణాన్ని చూడలేదు కాబట్టి వారు కూడా హతసాక్షులై, ఈ 144,000 మంది హతసాక్షులు, ఈ ఇద్దరు సాక్షులు ఇశ్రాయేలు గోత్రంలో ఆదాము దగ్గర నుండి మరణించిన విశ్వాసులందరూ కూడా, అబ్రహాము దగ్గర నుంచి మరణించిన విశ్వాసులందరూ కూడా ఈ 7 ఏండ్ల శ్రమకాలం తర్వాత వాళ్ళు జీవ పునరుత్థానం చెందుతారు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అసలు జీవ పునరుత్థానం అంటే ఏంటి, తీర్పు పునరుత్థానం అంటే ఏంటి చూద్దాం.
జీవ పునరుత్థానం ఏంటి, తీర్పు పునరుత్థానం ఏంటి అని మనం చూస్తే ఒక్కసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదవాలి. 5వ అధ్యాయం దీనికి ఆశ్చర్యపడకుడి. 28. ఒక కాలము వచ్చుచున్నది, ఆ ఆ కాలమున సమాధుల్లో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఆయన శబ్దాన్ని విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, జీవ పునరుత్థానం చేస్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును, బయటకు వచ్చెదరు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేలు చేసిన మనిషి ఏమో జీవ పునరుత్థానం పొందుతాడు, జీవాన్ని పొందుకొని పునరుత్థానుడు అవుతాడు. కీడు చేసిన వ్యక్తి అంటే పాపంలో బ్రతికిన వ్యక్తి తీర్పు పునరుత్థానం చెందుతాడు అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం దగ్గర రావాలి ఒకసారి మనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాన్ని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఈ నొసట మీద ముద్రలు వేయించుకోలేని వారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యములు అంటే ఈ 1,44,000 మంది ఆ ప్రజలంట ఎక్కడ యోహాను గారు చూస్తున్నారంట, ఆ ఆత్మలను చూచితిని. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. వారు బ్రతికిన వారై 1000 ఏళ్ల పరిపాలనకు యేసు ప్రభుతో కూడా వచ్చారు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. అంటే నీవు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు చెప్తాను ఈ రాత్రి. ఇప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా నొక్కి వక్కానించి చెప్పింది ఏంటో తెలుసా? ఈ మరణించిన మనం మరణం అంటాం, బైబిల్ ఎప్పుడు కూడా మరణం అనలేదు, బైబిల్ ఎప్పుడు కూడా నిద్ర అన్నది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. అంటే నిద్రపోతున్నాడా అంటే వాస్తవానికి వాక్య సంబంధంగా దేవుని ఉద్దేశంలో నిద్ర, ఒకవేళ ఒక వ్యక్తి నిద్రపోతే అతడు ఏంటి చెప్పండి, మరలా తిరిగి నిద్రపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు లేదా? ఏమో అలా చూస్తున్నారా? ఇప్పుడు మనం పొద్దున్నే రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేస్తామా లేదా? ఇప్పుడు బైబిల్ కూడా అదే చెప్తుంది. నిద్రతో పోల్చిన ఆ వాక్యం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఎవరైనా ఈ భూమి మీద చనిపోయిన తర్వాత, ఎవరైనా ఈ భూమి మీద మరణించిన తర్వాత వారు తిరిగి లేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. అందుకే ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని ఎందుకు చెప్తామో తెలుసా? ఆయన రక్షణ పొందుకొని ఆయన సన్నిధిలో రక్షణ అనుభవం కలిగి రక్షణార్థమైన పాప క్షమాపణ మనం పొందుకొని మరణిస్తే ఒక రోజు రాబోతుంది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. బైబిల్ రాయబడి ఉంది, సంఘము ఎత్తబడే ముందు ఈ మరణించిన వారు కూడా లేచి వారితో కూడా మనం పరలోకానికి వెళ్తామంట. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. అంటే దేవుణ్ణి తెలుసుకున్న వారందరూ కూడా, ఇప్పుడు మనం ఉన్నామండి, ఇంకా మనం ఉన్న కాలంలో యేసు ప్రభు రాలేదనుకోండి, మనం సమాధి చేయబడతాం. సమాధి ఎక్కడైనా చేయబడచ్చు. గోదావరి గట్టునైనా, లేకపోతే మనకేమైనా సొంత స్థలం ఉంటే అక్కడ, లేకపోతే బరియల్ గ్రౌండ్లో అయినా, ఎక్కడైనా సరే సమాధి చేయబడ్డాం అనుకోండి. కొంతమంది ఏంటి భయంగా చదువుతున్నారు సమాధానగానే. అయ్య బాబాయ్ సమాధండి, అయ్య బాబాయ్ ఇంటి ముందు శవం వెళ్తే అసలు గుండె దడ కొట్టుకుంటుందండి. ఆ రోజు ఇంకా వీధి వైపు వెళ్ళండి అంటే కొంతమంది చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. హల్లెలూయా. మనం ఒప్పుకోకపోయినా ఒక రోజున నీవు నేను మనం అందరం కూడా ఎక్కడ పెట్టబడాలి చెప్పు గట్టిగా? ఎక్కడ? పెట్టెలో పెట్టాలి. 6'3" సైజు. ఏ సైజు? మనకి కేటాయించబడిన స్థలం సైజు. నువ్వు భూమి మీద ఎకరాలు కొను. భూమి మీద నీకు 1000 ఎకరాలు ఉన్నాయి, 25 ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ నీకు మాత్రం ఇచ్చే స్థలం ఏంటో తెలుసా? కేటాయించబడే స్థలం ఏంటో తెలుసా? 6 అడుగులు పొడుగు,
3 అడుగులు వెడల్పు, అంతే. అది నువ్వేది సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా నీకు మాత్రం భూమి మీద ఇవ్వబడే ఒక మంచి గిఫ్ట్ ఏంటంటే 6-3 అనండి అందరు కూడా, అనండి 6-3. ఒకసారి అలాగే బాగా డబ్బున్న ఒక వ్యక్తి చచ్చిపోయాడంట. చచ్చిపోయే ముందు బాగా కొన్ని కోట్లు ఉన్నాయంట. మరి అతనికి ఏం ఆశ పుట్టిందో తెలియదు, కానీ ఆ భార్యను పిలిచి అన్నాడంట, నాకు ఒక ఆశ ఉంది, ఏంటో తెలుసా, నేను చచ్చిపోయిన తర్వాత ఈ డబ్బు, ఈ బంగారం, ఈ కోట్లన్నీ కూడా నాతో పాటే వచ్చేయాలి. ఏంటి చెప్పండి, నాతో పాటే వచ్చేయాలి. ఇవన్నీ నాతో కలిపి నాతో సమాధి చేసే, ఇదే నా ఆఖరి కోరిక అన్నాడంట. పాపం భార్య కదండి, మరి భర్త అడిగిన కోరిక తీర్చాలా లేదా? చెప్పండి గట్టిగా, తీర్చాలా లేదా? అలాగేనండి, మీ ఆఖరి కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అందరికీ చెప్పి వెళ్ళిపోయాడంట. ఇదిగో నా ఆఖరి కోరిక ఏంటంటే, నేను చచ్చిపోయిన తర్వాత నా భార్య మా ఇంట్లో ఉన్న ప్రతి బంగారం, డబ్బు, అంత ఆస్తులు అన్నీ కూడా నాతో పాటే సమాధి చేసేస్తుంది. అలాగే అనగానే చచ్చిపోయాడంట. 2వ రోజుకో 3వ రోజుకో చచ్చిపోయిన తర్వాత, నా వైపు చూడండి, చచ్చిపోయిన తర్వాత ఆ సమాధి పెట్టి గోతులో పెట్టిన తర్వాత అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఆ భార్య బంగారం, డబ్బు, కోట్లు అన్నీ తెచ్చి ఇంచుమించు 150 కోట్లు ఉందంట అతనికి ఆస్తి. ఎన్ని కోట్లు చెప్పండి? 150 కోట్లు ఉన్న ఆస్తి అవి పెట్టిలో వేసేస్తుందా లేదా అని చూస్తున్నారంట అందరు ఎదురుగా. అందరూ నుంచుని చూస్తున్నారు. చచ్చిపోయాడని ఏడుపు కంటే ఇప్పుడు ఆ పెట్టిలో పాతి పెట్టేస్తే రాత్రి కాడు గొయ్యి తవ్వేసుకుని 1 కోటి రూపాయలు ఎత్తుకెళ్ళిపోదామని ఇంకోటి చూస్తున్నాడు అక్కడ. బంగారం దొరికితే దాన్ని పట్టుకుపోదామని ఇంకోటి చూస్తున్నాడు అక్కడ. ఆశతో ఎదురు చూసేసరికి ఆ భార్య వచ్చిందంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా భర్త అడిగిన కోరికను నేను నెరవేర్చాలనుకుంటున్నాను ఈ రోజున. అతనికి ఉన్న 150 కోట్లు కూడా ఇదిగో ఈ సమాధి పెట్టిలో వేసేస్తాను అనగానే అందరు చాలా ఆనందపడ్డారంట. అబ్బా, ఎంత మంచి స్త్రీమూర్తి అండి అని చెప్పి, ఎంత చక్కటి భార్య అండి, వెరీ స్మార్ట్ లేడీ, ఏంటి చెప్పండి, స్మార్ట్ అని చెప్పి ఆనందపడగానే ఓ పేపర్ బుక్ తెచ్చిందంట. ఏంటి పేపర్ బుక్ తెచ్చిందని చూడగానే ఓ చెక్ బుక్ తెచ్చి అందులో 1,50,000 అక్షరాల 1,50,000 crores ఓన్లీ అని రాసి, అతని సంతకం, అతని పేరు రాసి ఆమె సంతకం పెట్టి, ఇదిగోండి అందరూ చూస్తుండగా 1,50 కోట్ల ఆస్తి, ఇదిగో నా భర్త అడిగాడు కాబట్టి ఇదిగో సమాధి పెట్టి వేసేస్తుందని చెక్ వేసిందంట. అంతే. ఏమంటే చెక్ ఎందుకని పని చేస్తుందా? అతను ఏ బ్యాంక్ వెళ్ళి డ్రా చేసుకోవాలి చచ్చిపోయాక? ఇగో 150 కోట్ల ఆస్తి ఇదిగో పెట్లో వేసేస్తున్నానని అందులో వేసి సమాధి చేసేమన్నారంట. ఇప్పుడు ఈ స్మార్ట్ లేడీ ఈ 150 కోట్లు ఆస్తి ఎవరిది చెప్పండి? ఇప్పుడు ఓ పక్క భర్త కోరిక తీర్చింది, ఆస్తి కూడా చాలా తెలివిగా. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. హల్లెలూయా. నేను అంటాను, ఈ భూమి మీద ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని బంగారం సంపాదించినా సరే, నీ దగ్గర నీ పెట్లో మహా అయితే టేకు చెట్టుతో చేస్తారు, కొంచెం పెట్టి కాస్ట్లీ కావాలంటే. లేదంటే రెడీమేడ్ ఉంటే జాంపేటలో అది తెచ్చిపెట్టేస్తారు. లేదంటే నీకు కొంచెం డబ్బులు మీ ఇంట్లో పర్లేదండి, కొంచెం ఆయన సంపాదించిన దాంట్లో ఓ 2,000 ఎక్స్ట్రా వేసి పెట్టి చేస్తామంటే చేయిస్తారు. లేదండి ఆ 2,000 కూడా అస్సలు అతను డబ్బు తీయడానికే వీల్లేదు అన్నారు అనుకో, రెడీమేడ్ తెచ్చిపెట్టేస్తారు అంతే. నేను అన్నది ఏంటంటే, నువ్వు ఎంత బంగారం సంపాదించినా, ఎంత ఆస్తి భూమి మీద ఎకరాలు సంపాదించినా సరే, నీకు కేటాయించబడే స్థలం 6 అడుగులు 3 అడుగులు వెడల్పే తప్ప ఈ భూమి మీద నువ్వు చిన్నది కూడా నువ్వు పరలోకానికి, లేకపోతే నువ్వు మరణించిన తర్వాత నువ్వు తీసుకుని వెళ్ళలేవనే విషయాన్ని గుర్తు చేసుకో. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈ భూమి మీద బ్రతికేటప్పుడే సంపాదించాలి. ఓ కష్టపడిపోయి ఈ రోజున మనిషి ఈ రోజున సంపాదన మీద పడిపోయి, ఈ రోజున ఏమండి ఎంతకాలం బ్రతుకుతాం? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, అది కూడా ప్రయాసాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఈ రోజున మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడండి? పరలోకం కోసం మనిషి ఆలోచన చేస్తున్నాడా?
దేవుని గురించిన ఆలోచన యుగయుగాలు నిత్యం ఉండే ఆ పరలోక రాజ్యం కోసం నీవు నేను మనమందరూ కూడా ఆలోచన చేయాలన్నదే ఈ రాత్రి నీకు నాకు ఒక మంచి సందేశాన్ని ప్రభు ఇస్తున్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఈ జీవ పునరుత్థానంలో ఎవరు ఉంటారో తెలుసా? నీవు నేను మనమందరం కూడా యేసయ్యను అంగీకరించిన మనమందరం కూడా ఆనాడు 1,44,000 మంది వారు ప్రథమ ఫలంగా ఇశ్రాయేలు ప్రజలకు ఉంటే నీకు నాకు ప్రథమ ఫలం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించి పునరుత్థానుడయ్యాడు. ఆయన మన ప్రథమ ఫలం. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆయన మరణించాడు కాబట్టి ఆమె చెప్పండి గట్టిగా. మనం ఒక రోజున మరణిస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఒక రోజున యేసయ్యను నమ్మిన మనమందరం కూడా తిరిగి లేచే రోజు ఒకటి రాబోతున్నది. స్తోత్రం చెప్తాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. అయితే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మనిషి బాడీని యేసు ప్రభు ధరించుకోలేదు. ఆయన అక్షయ దేహాన్ని ధరించుకున్నాడు. అంటే గ్లోరియస్ బాడీ ఆయనకుంది. ఆమేన్. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఇప్పుడు మనం తిరిగి లేచిన మనం కూడా మనుష్య రూపంలో ఇంక ఉండం. ఈ శరీరం ఉండదు. మనం మహిమ దేహంతో నింపబడతాం. ఆమేన్ చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. మహిమ దేహముతో ఆయనని ఎదుర్కొనడానికి వెళ్ళే రోజు ఒకటి రాబోతున్నది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. హల్లెలూయా. మనుషులందరూ తిరిగి బ్రతుకుతారనే ప్రవచనం యెషయా గ్రంథం 20:14 హోషేయ గ్రంథం 13:14 దానియేలు గ్రంథం 12:2 ఈ మాటలన్నీ కూడా మనం చూస్తాం. ఏమండి? పరలోకంలో అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు అంటే తిరిగి లేచిన మనందరికీ కూడా ఇంక మరణం ఉండదంటే కొంతమంది ఆలోచన చేసే ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? యేసు ప్రభు కాలంలో ఉన్నప్పుడు లాజరు తిరిగి లేచాడు కదండి, అంటే లాజరు ఇంకా బ్రతికే ఉన్నాడా అని అనుకుంటారు కొంతమంది. యేసు ప్రభు ఆ సమయానికి ఆయన మహిమను చూపించుకోవాలి, ఆయన మహిమను ప్రజలందరికీ కనుపరుచుకోవాలి కాబట్టి 3 రోజుల క్రితం చనిపోయిన లాజరుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? పేరు పెట్టి పిలిచాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఆ పిలిచి బ్రతికిన లాజరు అతని సమయం అయినప్పుడు అతను చనిపోయాడు. అతను బ్రతికేమి లేడు. తర్వాత నాయరు విధవరాలని ఏలియా అనే దైవజనుడు బ్రతికిస్తాడు అతని కుమారుణ్ణి. ఇలాగ అనేక విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. జైరస్ అనే ఆ వ్యక్తి కూతురుని 12 సంవత్సరాలు ఉన్న కూతురుని యేసు ప్రభు బ్రతికిస్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. పేతురు కూడా తబిత అనే ఒక అమ్మాయిని, ఒక యవనస్తురాల్ని ఏం చేస్తాడు చెప్పండి? బ్రతికించాడు చనిపోయిన వ్యక్తిని. పౌలు కూడా ఐతుకు అనే యవనస్తుని పైనుంచి క్రింద పడిపోయినప్పుడు చనిపోయిన యవనస్తుని పౌలు కూడా ఏం చేస్తాడు అంటే ఇలాగ భూమి మీద చనిపోయి బ్రతికిన వాళ్ళు మళ్ళా ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఆ చనిపోయి బ్రతికిన వారు మానవ దేహంతో వారు బ్రతికారు కాబట్టి మానవ దేహంతో ఉన్న వారందరూ కూడా ఏదో ఒక రోజున మట్టి అయిపోవాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆ మట్టిలో కలిసిపోయిన తర్వాత ర్యాప్చర్ జరిగినప్పుడు అంటే ఎత్తబడే సమయం వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడున్నా, నీ ఎముకలు ఎక్కడున్నా, నీ శరీరం ఎక్కడున్నా సరే అవన్నీ కూడా ఒకదాని దగ్గర ఒకటి చేర్చబడి పరలోకానికి మహిమ దేహాన్ని ధరించుకుని వెళ్ళిపోయే రోజు ఒకటి రాబోతుంది. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. అది జీవ పునరుత్థానం. జీవంతో నింపబడిన పునరుత్థానం మనకి, నీకు నాకు. మనం పునరుత్థానం అవుతాం అంటే ఒకవేళ మనం చనిపోయినా మనం పునరుత్థానం అవుతాం. ఒకవేళ ఇదే సమయంలో మనం బ్రతుకుండగానే యేసు ప్రభు వచ్చినా సరే మన దేహం ఎలా మారిపోద్ది చెప్పండి? అక్షయ దేహంగా మారిపోద్ది. ఆమేన్. అంటే ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు ఎక్కడ ఉండిపోతాయి? నేను పెట్టుకున్న వాచ్ చెప్పండి ఎక్కడ ఉంటుందో వెళ్ళిపోతుందా? ఎక్కడ ఉండిపోద్ది? ఈ కళ్ళజోడు ఎక్కడ ఉండిపోద్ది? నువ్వు పెట్టుకున్న వస్తువులు చెప్పు ఎక్కడ ఉండిపోతాయి? కొంతమంది ముసలమ్మలు పళ్ళ సెట్టు పెట్టుకుంటారు, ఆ సెట్టు మొత్తం ఎక్కడ ఉండిపోతాయి? స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఎముకల్లో రాడ్లు ఉంటాయి, ఆ రాడ్డు కూడా ఎక్కడే ఉండిపోద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నేను బ్రతుకున్నప్పుడు కనుక ర్యాప్చర్ కనుక జరిగితే నీవు నేను ఉన్న పాటున అక్షయ దేహమును ధరించుకుని పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయే రోజు ఒకటి రాబోతుంది. మధ్య ఆకాశంలోనికి దేవుడు మనం పిలిచినప్పుడు అది రహస్య రాకడా. ఆ రహస్య రాకడలో నువ్వు ఎత్తబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడు తీర్పు పునరుత్థానం ఎప్పుడంటే, ఏమండి చాలా జాగ్రత్తగా వినండి, తీర్పు పునరుత్థానం
జీవ పునరుత్థానం అప్పుడు, మనం తీర్పు పునరుత్థానం అప్పుడు యేసు ప్రభుని ఎరగలేని వారు, యేసు ప్రభుని నమ్మకుండా ఉండేవారు, యేసు ప్రభుని విశ్వసించిన వారందరూ కూడా లేపబడరు. యేసు ప్రభు 7 ఏండ్ల శ్రమ కాలం జరిగిన తర్వాత, అంత్యక్రీస్తు శ్రమకాలం ముగించబడిన తర్వాత, ఆ 7 ఏండ్ల శ్రమకాలం అయిపోయిన తర్వాత మనమందరం కూడా 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి మరలా భూమి మీదకు మనం వస్తాం. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. భూమి మీదకు మరలా యేసు ప్రభు వస్తాడు. ఎప్పుడు? ఒలీవల కొండ మీద ప్రభు అడుగు పెడతాడు. ఆమేన్, ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఒలీవల కొండ మీద ప్రభు అడుగుపెట్టి, అప్పుడు క్రీస్తు విరోధితో దేవుడే యుద్ధమును చేసి అపవాదిని, వాడి అనుచరులను దేవుడు నాశనం చేసి, అప్పుడు జరుగుతుంది తీర్పు పునరుత్థానం. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఈ 1000 ఏండ్ల పాలనలో, ఈ 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో యేసు ప్రభుతో కూడా ఉండే గొప్ప అనుభవాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆ తీర్పు ఏంటి, తీర్పు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే విషయాలు మనం తర్వాత సందేశంలో మనం ధ్యానం చేసి, ఇంకా ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు మనం ముగించుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. అందరు తలలు వంచండి, మోకరించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా అని అనుకోవద్దు. ఒకవేళ నువ్వు బ్రతుకున్నప్పుడే యేసే రాకడ రాకపోవచ్చు, కానీ మరణం అయితే వస్తుంది కదా. ఖచ్చితంగా నువ్వు నేను మరణించాలి కదా. ఒకవేళ యేసు ప్రభు రాకడికే టైం ఉంటే నీ మరణానికి సమయం ఉందా? ఈ రాత్రి నువ్వు ఆలోచించే. ఎంతమంది అకస్మాత్తుగా గుండెపోటులో చచ్చిపోవట్లేదండి? ఎంతమంది యాక్సిడెంట్లు అయిపోయి స్పాట్ డెడ్ అయిపోవట్లేదండి? నీకు నాకేమన్నా గ్యారెంటీ ఉందా? నా బలం ఎంత, నా శక్తి ఎంత అనుకోవద్దు. ఈవేళ ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదండి. నిన్నున్న వాళ్ళు ఈవేళ లేరండి. నిమిషంలో కొన్ని వేల మంది ప్రజలు చనిపోతున్నారు. వారిలో నువ్వు నేను ఉండి యేసు ప్రభుని తెలుసుకోకుండా రక్షణ పొందకుండా ఉంటే, అయ్యో, నిన్ను తీర్పులోనికి తీసుకుని ప్రభు వెళ్ళి ఎంత సువార్త ప్రకటించబడ్డా, ఈ 40 రోజుల ఉపవాస కూడికల్లో అమ్మా రక్షణ పొందవని సేవకుడు నిన్ను బ్రతిమలాడుతున్నా, ఇంకా నీ జీవితాన్ని కఠినం చేసుకున్నావేమో తల్లి. యవనస్తుడా, ఇంకా టైం ఉందిలేండి. ఉద్యోగం రావాలి, సంబంధాలు రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇంకా దానికోసమే చూస్తున్నావు. కానీ నేడు రేపు ఒకవేళ నువ్వు మరణిస్తే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? ఈ రాత్రి ఒక మంచి తీర్మానం తీసుకో. యేసయ్యా, నేను రక్షించబడాలి. అంత మాత్రమే కాదు, నా కుటుంబం రక్షించబడాలి, నేను రక్షించబడాలి, నా బిడ్డలు రక్షించబడాలి. నేనే కాదు, నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితులు అందరు రక్షణలోనికి నడిపించబడాలని 2 చేతులెత్తి యేసయ్యను ప్రార్థన చేద్దాం. అందరం కూడా 2 చేతులెత్తి అడుగుదాం. అందరం కూడా స్వరమెత్తి అడగాలి. అందరూ కూడా స్వరమెత్తి అడుగుదాం. అందరం కూడా ప్రార్థన చేయాలి. ఎవరికి వారుగా ప్రార్థన చేసుకోవాలి. ఎవరికి వారుగా అడగాలి. యేసయ్యా, యేసయ్యా, నన్ను తీర్పులోనికి తీసుకుని రాకుండా ప్రభు జీవ పునరుత్థానంలో నేను ఎత్తబడే కృప నాకు ఇవ్వండి అయ్యా. ఓ నైనా, నన్ను పరలోకానికి, మధ్య ఆకాశంలోనికి నీ రహస్య రాకడ వచ్చినప్పుడే నేను ఎత్తబడాలి నైనా. సార్వత్రిక సంఘంలోనికి నేను చేర్చబడాలి అయినా. రక్షణ మార్గం వైపు నేను అడుగులు వేసి పాప క్షమాపణ పొందుకొని నీ కొరకు జీవించే కృప నాకు ఇవ్వండి అయ్యా అని చేతులు పైకెత్తి స్వరమెత్తి అడగాలి. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయ, గట్టిగా చేయాలి. రెండు చేతులు పైకెత్తి, దేవుని బిడ్డ, దేవుని రాకడ సమీపంగా ఉంది. అంత్యకాల సూచనలన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. అంత్యకాల సూచనలన్నీ కూడా లోకమంతా జరిగిపోతూ ఉన్నాయి. దేవుని కోసం ఎంతో మంది హతసాక్షులైపోతూ ఉన్నారు. రేపు మాపు ఎప్పుడో మనకు తెలియదు. ప్రాణముండగానే ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లును చక్కబెట్టుకో. ఈ ఉపవాస ప్రార్థన కూడికలు ముగియక ముందే నీ పాపాన్ని ఒప్పుకో. యేసు రక్తములో నీ పాపములను కడుగుకో. రక్షణ భాగ్యము పొందుకో. ప్రభు
రాకడ కొరకై నీవు కూడా ఎదురు చూచే గుంపులో నీవు సిద్ధపడిపో. రెప్పపాటున జరుగుతుంది కార్యం. ఇకప్పుడు నువ్వు సిద్ధపడే సమయం ఉండదు. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియోనా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. తీర్పునందున యేసుని రక్షకుడే మహా భయంకరమాగు సింహంబుగానుండు, మహా భయంకరమాగు గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథము పట్టబయలై పొందెదరు తీర్పులో. ఈనాడు నీవు కూడాను యేసుని విడచినచో, ఆనాడు నీవు కూడాను అందుండి చెదరు. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియోనా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. రెండు చేతులు పైకెత్తుదా. ఈ రాత్రి ప్రభువు నాతో మాట్లాడాడయ్యా. ఈ రాత్రి నా జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించుకుంటానయ్యా. ఈనాడు ఇంకా నీవు యేసయ్యకు దూరంగా బ్రతుకుతూ ఇంకా లోకములోనే జీవిస్తూ ఉంటే, ఆయన మధ్యాకాశమునకు వచ్చి తన సంఘాన్ని పిలిచినప్పుడు ఎత్తబడే గుంపులో నీవు లేకపోతే, విడవబడే గుంపులో నీవుంటే, అయ్యో ఆ మహాశ్రమలు నీవు తట్టుకోలేవు, ఆ అంత్యక్రీస్తు పాలన నీవు భరించలేవు. లోకమంతా భయంకరమైనటువంటి శ్రమ రాబోతూ ఉంది. దేవుడు ముందుగానే ఇవన్నీ కూడా ప్రభు బయలుపరిచి ఉన్నారు. మేలు చేసిన వారు ఇదిగో జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి. ఈ లోకములో దేవుని కొరకు నీవు బ్రతికి మేలుకరంగా నీవు జీవిస్తే, ఇతరులకు కీడు చేయక హాని తలపెట్టగా నీతిగా నీవు బ్రతికి ప్రభు కొరకు నీవు జీవించి ప్రభువులోనే నీవు నిద్రిస్తే, నీ కొరకు దేవుడు జీవ కిరీటం దాచి ఉంచాడు. రెండు చేతులు పైకెత్తుదాం. తండ్రి, నీ సేవకు నిలువబెట్టి ప్రకటన గ్రంథములో నుండి మీరు మాట్లాడారు ప్రభువా. అవును నాయనా, ఆ మహాశ్రమల కాలములో ఇద్దరు గొప్ప భక్తులు వచ్చి ఇదిగో భూలోకములో గొప్ప సువార్తను ప్రకటించినప్పుడు ఇప్పటి వరకు నమ్మని ఇశ్రాయేలీల కొరకు ఆ రోజున అవకాశం ఇవ్వబడుతూ ఉన్నది. కానీ ఈ రోజున మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చావు నాయన, ఇంత గొప్ప రక్షణను మాకు ఇచ్చారు నాయన. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునేవారు లేరు. ఆ తీర్పు పునరుత్థానం కొరకై
మేము ఎవ్వరము కూడా మిగిలి ఉండకుండా కనురెప్ప పాటున జరగబోయే ఆ గొప్ప రహస్య రాకడలో మేము మా సంఘ బిడ్డలు ఈ రాత్రి లైవ్ ద్వారా వాక్యం విన్న ప్రతి బిడ్డ మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ పొంది, పరిశుద్ధతను కాపాడుకొని నీ రాకడకై మమ్మలను సిద్ధపరచాలి. ఈ రాత్రి కూడికని ఏర్పాటు చేసుకున్న ప్రియ సహోదరులు కుక్కరి జయ, అలాగే మేరీ గారి కుటుంబం, అవ్వ లక్ష్మి గారు వారి కుటుంబం, నా వారు డి బ్లాక్ లో ఉన్న మా సంఘ బిడ్డలందరినీ కూడా దీవించారు. ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని నీ రాకడకై సిద్ధపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. గట్టిగా